పేరుకే స్పా సెంటర్లు కానీ వ్యభిచార గృహాలకు మించి అన్నట్లుగా ఉంటాయవి. స్పా మాటున గంజాయి దందా కూడా నడుపుతున్నారు కేటుగాళ్ళు. ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి అమాయక యువతులను తీసుకొచ్చి పాడు పనులు చేయిస్తున్నారు గలీజ్గాళ్ళు. స్పా సెంటర్ల అక్రమాలపై నిఘా పెట్టిన పోలీసులు తాటా తీశారు. సినిమాటిక్ రేంజ్లో మెరుపు దాడులు చేశారు. స్పా సెంటర్లలో జరుగుతున్న గలీజ్ దందాను బయటపెట్టారు. స్పా సెంటర్లు, బాడీ మసాజ్ కేంద్రాలు, కొందరు లేటెస్ట్గా ట్రెండీగా రిలాక్సేషన్ స్పాట్స్ అని పేరు పెట్టుకుంటున్నారు. బోర్డు పెట్టిందేమో స్పా, మసాజ్, రిలాక్సేషన్ అని, లోపల జరిగేది మాత్రం పక్కా వ్యభిచారం. అంతకు మించిన దందాలు చేస్తున్నారు కొందరు గలీజ్గాళ్లు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్లపై సిపి సుమతి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్తో కలిపి మొత్తం 500 మంది పోలీసులతో స్పెషల్ ఫోర్స్ రెడీ చేశారు. కమిషనరేట్ పరిధిలో ఐడెంటిఫైడ్ మసాజ్ సెంటర్లపై మెరుపు దాడి చేశారు. ఏకకాలంలో మొత్తం 113 స్పా సెంటర్లలో సోదాలు చేశారు. లోపల జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేటుగాళ్లు కొందరైతే స్పా సెంటర్ పేరుతో గంజాయి దందా నడుపుతున్న ముఠాలు మరికొన్ని ఉన్నాయి. కొన్ని మసాజ్ సెంటర్లలో పెద్ద ఎత్తున కండోమ్లు లభించాయి. కొందరు ఏకంగా ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి గలీజ్ దందాలోకి దింపుతున్నారు. చేసేది లేక, తిరిగి తమ రాష్ట్రానికి వెళ్లలేక డబ్బులకు ఆశపడి ఆ యువతులు స్పా సెంటర్లోనే ఉండిపోతున్నారు. నిర్వాహకులు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నారు. మొత్తం 113 స్పా సెంటర్లపై రైడ్ చేసిన పోలీసులు 46 స్పా సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో రిపీట్ అఫెండర్స్ 8 మంది ఉన్నట్లుగా గుర్తించారు. అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, నార్త్ స్టేట్స్ నుంచి యువతులను రప్పించి స్పా సెంటర్లలో నియమించుకున్నట్లు గుర్తించారు. వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా నోటీసులు ఇచ్చారు పోలీసులు. స్పా సెంటర్లకు అద్దెకిచ్చే యజమానులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. కస్టమర్ రికార్డులను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని స్పా సెంటర్ నిర్వాహకులను పోలీసులు ఆదేశించారు. రూములకు ట్రాన్స్పరెంట్ గ్లాసులుండాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సర్టిఫైడ్ థెరపిస్టులను సిబ్బందిగా నియమించుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో చాలా సీరియస్గా ఉన్నామని, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.